తెలంగాణలో 15th సెప్టెంబర్ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ, ఫార్మసీ, పీజీ, ఎంబీఏ అన్ని కాలేజెస్ బంద్ చేయబోతున్నారు. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తలేదు. దాదాపు 8,000 crores ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది. దాని వల్ల ఫ్యాకల్టీస్ కి సాలరీస్ ఇస్తలేరు, స్టూడెంట్స్ కి సర్టిఫికేట్స్ ఇస్తలేరు. ఇన్ని రోజులు స్టూడెంట్స్ అందరు కలిసి గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి అని ప్రొటెస్ట్లు, ధర్నాలు మస్తు చేసిర్రు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సెప్టెంబర్ 15th ఇంజనీర్స్ డేనా కాలేజెస్ అన్ని గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా స్ట్రైక్ చేయబోతున్నాయి, కాలేజెస్ బంద్ పెట్టబోతున్నాయి. దీని వల్ల స్టూడెంట్స్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని కాలేజెస్ అన్ని హోల్డ్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని స్టూడెంట్స్ కి ఇచ్చేస్తారు. సెకండ్ థింగ్, ఫ్రెషర్స్ కి ఫీజు రియంబర్స్మెంట్ అండ్ స్కాలర్షిప్ కరెక్ట్ టైం కి పడుతుంది. ఫ్యాకల్టీస్ కి కరెక్ట్ టైం కి సాలరీ దొరుకుతుంది అండ్ పెండింగ్స్ అన్ని క్లియర్ అవుతాయి. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇఫ్ మీకు నిజంగా కాలేజెస్ ఇట్లా ప్రొటెస్ట్ చేయాలి, స్ట్రైక్ చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి అని మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే కామెంట్స్ లో #తెలంగాణ వి సపోర్ట్ కాలేజెస్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఈ రీల్ షేర్ చేయండి. ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం ఫాలో చేసి పెట్టుకోండి.